అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ గారికి ఫస్ట్ ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన కుటుంబానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఆత్మశాంతి కలగాలని తెలియజేస్తూ ముందు అమరహై అమరహై మురళీ నాయక్ అమరహై. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకనంటే నిన్న ఎక్స్ మినిస్టర్ చిలుకలూరుపేట సమన్వయకర్త అయిన ఇన్ఛార్జ్ అయిన మన విడుదల రజని గారికి ఒక సిఐ ఏ విధంగా అనేది మనం అంతా వీడియోలో చూసాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా మహిళలపై దారుణంగా అర్ధరాత్రి అయితేనేమి ఏ టైం అయితేనేమి లేకోకుండా ఒక ఆడ మగ లేకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణానికి ఒడిగడుతుందో చూస్తున్నాం. అదే మా మహిళలపైన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలపై టార్గెట్ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తగిన బుద్ధి చెప్తాము. రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంత మా మహిళలపైన దారుణాన్ని ఒడిగొడుతున్నారో ఇదంతా చూస్తూ గమనిస్తూ ఉన్నాము. ఏదైనా సంక్షేమ పథకాల మీద వారు దృష్టి పెట్టుకోకుండా ఇక్కడ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మా మహిళలపైనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తగుని బుద్ధి చెప్తామని చెప్పేసి నేను వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ ద్వారా ఖండిస్తున్నాను. మా మహిళలపై మరీ మీరు దాడి చేసి ఇలాంటివి చేస్తే గిన పెద్ద ఎత్తున మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపి మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాను. ఎం శ్రీనివాస్ నాయక్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు.